పోట్లాటలు ఎందుకు జరుగుతున్నవి? మీ అంతర్యములోని ఆశలు మీతో యుద్ధము చేయటం వల్లనే కదా ఇవి జరగటము. మీ అంతర్యములోని ఆశలు మీతో యుద్ధము చేయటం వల్లనే కదా ఇది జరగటము. రెండో వచనం, మీరు కోరతారు, అది లభించదు. దానికోసం మీరు చంపడానికైనా సిద్ధమవుతారు. మీలో అసూయలు తీర్చుకోలేరు. మీరు పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, కానీ మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. మీరు దురుద్దేశంతో అడుగుతారు కనుక మీరు అడిగినాను మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు. ఇది వాడుక భాష అండి. జాగ్రత్తగా వినండి. ఇందులో నుంచి 2 ప్రశ్నలు తీసి 2 ప్రశ్నలకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. క్లుప్తంగా ఒక అరగంటలో ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మొదటి ప్రశ్న, మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నవి? ఇది మొదటి ప్రశ్న. ఏంటని చెప్పండి. మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నవి? ఎందుకు కలుగుతున్నాయి చెప్పండి. మీరు జవాబు చెప్పండి. ఎందుకు కలుగుతున్నాయి? మీరు ఎందుకు గొడవలు పడుతున్నారు? మీరు ఎందుకు అసూయ పడుతున్నారు? మీరు ఎందుకు తగాదలాడుకుంటున్నారు? దీనికి కారణం ఏంటి? దీని మూలం ఎక్కడ ఉంది? దీని రూట్ ఎక్కడ ఉంది? ఎందుకు జరుగుతుంది చెప్పండి త్వరగా. మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు చెప్పు. చదువుకున్నట్లు కదా. మీ అవయవములలో కలుగు కూడా కాదు. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు అంటే కదా. ఈ భోగేచ్ఛలు అనేటువంటి మాటలో ఒకటి తీసుకున్నాం. ఇచ్ఛలు ఏంటది? ఇచ్ఛలు అంటే ఏమిటి? రాని కోరికలు. మీ శరీరంలోనే ఒక యుద్ధం జరుగుతుంది అన్న మొట్టమొదటి. ఈ పోరాటము మీ శరీరంలోనే జరుగుతుంది. మీ శరీరానికి మీ కోరికలకి యుద్ధం జరుగుతూ ఉన్నట్టు మొట్టమొదట. ఈ యుద్ధము ముందు మీలో జరిగి తర్వాత బయటకు వస్తుంది. దీని వలన కుటుంబంలో యుద్ధాలు, సంఘంలో యుద్ధాలు, సమాజంలో కూడా యుద్ధాలు. వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే మీలో ఉన్నటువంటి ఆశలు. మనలో ఉన్నటువంటి ఆ స్వభావాలు నింద వాడుకోసమే మీ అంతర్యములోని ఆశలు మీతో యుద్ధం చేయడం వల్లనే అన్నమాట. దీనివల్ల అంతర్యము అంటే నువ్వేం తాడుకోవద్దు. తర్వాత నా హృదయంలో ఉండేటువంటి బుద్ధి, నా శరీరంలో ఉండేటువంటి ఆ నియమం, ఆ ఇచ్ఛ నన్ను పాపానికి ఇంటికెళ్ళగా ఈడ్చుకెళ్ళిపోవచ్చు. అది ముందు నాలోనే ఆ యుద్ధం ప్రారంభమైంది. ముందు నీలోనే ఆ యుద్ధం ప్రారంభమైంది. అది ఒకసారి బళ్ళున పగిలిపోయి పాప ప్రాణం పగిలిపోయినట్టుగా ఒకేసారి అవమానాలు, నిందలు, భయంకరమైన శిక్షణకు గురైపోతారు. మీలో యుద్ధాలు మీలోనే ఆ యుద్ధాలు. దీని వల్లనే ఎన్నో కుటుంబాలు చిన్నమైపోతా ఉన్నాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి. సంఘాలు చీలిపోతాయి. సమాజంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయండి. ఇది మొదటి ప్రశ్న ఏంటంటే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనలో ఉన్నటువంటి ఈ ఆశలు వాటిని మనం కంట్రోల్ చేసుకోకపోవడం. హల్లెలూయా. ఈ ఆశలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం దేవుడికి ఇష్టలుగా బ్రతకగలం. అవునంటారు కదంటారా? చెప్పండి. ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఆశలు అది ఏదైనా కానివ్వండి, ముందు అవి నాతోనే ఫైట్ చేస్తాయి. నా శరీరంతో ఫైట్ చేస్తాయి. నా ఆత్మేమో దేవుడికి ఇష్టంగా బ్రతుకుదామంటే కదా. రోమపత్రికలో మనం చూస్తాము. అపోస్తలుడైన పౌలు గారు చదువుతురండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మంచి చేయాలని నాకు ఆశ ఉన్నది, నీతిగా బ్రతకాలని నాకు ఆశ ఉన్నది, కానీ చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. చేయకూడదు అని నేను అనుకుంటున్నాను, కానీ మళ్ళీ అదే చేస్తున్నాను. పోట్లాడకూడదు అనుకున్నాను, పోట్లాడుతున్నాను. తప్పు మాటలు ఆడకూడదు అనుకున్నాను, ఆడుతున్నాను. ఇతరులు ద్వేషించకూడదు అనుకున్నా ద్వేషిస్తున్నాను. ఈ లక్షణాలు ఉండకూడదు
బలారాధన రోజు నాకేం లేదు, నేను ప్రభు రక్తం తీసుకుంటానని చెప్తున్నా, మళ్ళీ తెల్లారి పొద్దున్నే దేశాలు పథకాలు గొడవలు బూతులు భయంకరంగా. ఎందుకని ఇలా? అది యాకోబు గారి ప్రశ్న. ప్రైజ్ రాడ్. హల్లెలూయా. యాకోబు గారు చాలా గొప్ప ఆయన, ఎవరో కాదు, రైతు పుట్టిన ఈయన కూడా యేసయ్య సహోదరుడు. యేసయ్య సహోదరుడు యాకోబు గారు. యేసయ్య ఇంట్లోనే యేసయ్య గారి తల్లి అయిన మరియమ్మ గారికి పుట్టిన ఆయన ఫస్ట్ సంఘానికి ఆయనే కాపాలి. సంఘం అని మొట్టమొదటి సంఘానికి అంత్యోకయ సంఘం. అంత్యోకయ సంఘంలో వారు క్రైస్తవులు అనబడ్డారు. అప్పుడు హేళనగానే వారు ఆ మాటని, అది వాళ్ళు క్రైస్తవులు పోయి వాళ్ళు యేసు నమ్ముకున్న వాళ్ళు మనమంతా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాళ్ళని వాళ్ళు క్రైస్తవులని హేళనగానేవాళ్ళు. అదే మాట ఇప్పుడు స్థిరపడిపోయిన ఆ క్రైస్తవులను మొట్టమొదట అన్న అంత్యోకయ సంఘానికి కాపరి అయిన యాకోబు గారు ఉన్నట్టుగా పగలగొట్టేసేది మాట. అంటే ఖచ్చితంగా నరికినట్టే ఒక మాట్లాడలేదు. అలాంటి భక్తులు. అందుకని మొట్టమొదటి ఆయన ఈ 4వ అధ్యాయంలో అంటారు, ఎందుకు మీలో యుద్ధాలు, ఎందుకు మీలో పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పాను కదా, మన అంతరంగంలో పోరాటం. ఇప్పుడు నాకు షుగర్ ఉందండి. ఏముంది? నాకు షుగర్ ఉంది. డాక్టర్ అన్నాడు, అబ్బాయి నువ్వు లడ్డూలు తింటే నువ్వు నీ కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ పాడైపోతాయి, బ్లడ్ లెవెల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, నీ అవయవాలన్నీ చూపు తగ్గిపోతాయి, బాడీ పాడైపోతాయి అని చెప్పాడు డాక్టర్. ఎప్పుడో చెప్పాడు, 20 సంవత్సరాల క్రితం. కానీ లడ్డు చూడగానే గబాలు కొట్టేసుకోవాలని నాకు ఆశ. కానీ దాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అలా పెట్టారు అనుకోండి పిల్లలు గబాన్న మేము ముందు తెచ్చి నేను కూడా చేసుకుంటాను. ముందు మొక్కలు వేసుకుని ఆగుతానా? ఆడు లడ్డు అంతా తినేస్తాను. అలాగే ఎన్నో భోగేచ్ఛలు అన్నాడు ఇక్కడ. భోగేచ్ఛలు శరీరం సుఖపడాలని అనుకుంటుంది. ఎంత వయస్సు వచ్చినా ఆ భోగేచ్ఛలు మన శరీరాన్ని భోగాల వైపు, పాపాల వైపు, వ్యసనాల వైపు, కామం వైపు నెడతా ఉంటుంది. అది మొట్టమొదట మనలో యుద్ధం చేస్తుంది. నా ఆశ తీర్చు, నా కోరిక తీర్చు అని అవి యుద్ధం చేసి అవి ఒకసారి సంఘం మీద, కుటుంబాల మీద, సమాజాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ మీతో చెప్పేది ఏంటంటే వీటిని మనము కంట్రోల్ చేసుకోగలగాలి. దేన్ని కంట్రోల్ చేసుకోగలగాలి? ఆ ఇచ్చి అన్న మాటను గుర్తుపెట్టుకోండి. అందులో ప్రతి మానవుడికి ఇచ్చి ఉంటుంది, ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. మనిషిగా పుట్టిన ఏ బిడ్డ అయినా కూడా ఆశతోనే బ్రతుకుడు, ఆశాజీవి మానవుడు. కానీ ఆ ఆశ తన మట్టుకు దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఉంటే ఏ గొడవ లేదు. దేవుడు సంతోషిస్తాడు. నీకు చక్కని భార్యను ఇచ్చాడు, నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, నీకు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఇచ్చాడు, చక్కని సంఘాన్ని ఇచ్చాడు, చక్కని సేవకుడిని ఇచ్చాడు, ఈ సమాజంలో చక్కని గుణం ఇచ్చాడు. ఒక క్రమము దేవుడు నీకు ఇచ్చాడు. ఆ క్రమానికి లోబడి నువ్వు వెళ్ళాలి. కానీ నీ శరీరము ఆశించింది నువ్వు నీ శరీరంలో నీ ఇష్టానికి, నీ ఇష్టం వచ్చింది నువ్వు నెరవేరిస్తే అది నీకు కష్టమైంది, అది నీకు శిక్ష అయింది, అది నీ కుటుంబంలో చిచ్చుపెట్టుంది, అది నీ సంఘంలో చిచ్చుపెట్టుంది. సమాజానికి నువ్వు ఒక చీడు పురుగు అయిపోతావు. నీ మూలాన కుటుంబానికి చెడ్డ పేరు, నీ మూలాన సమాజానికి, సంఘానికి చెడ్డ పేరు, ప్రాంతానికి చెడ్డ పేరు. కారణం కంట్రోల్ చేసుకోలేకపోయావు. నీ శరీరంలో పోరాడేటువంటి నీ భోగేచ్ఛల విషయంలో నీవు కంట్రోల్ చేసుకోలేకపోయావు. దేవునికి స్తోత్రం. కనుక చేసుకోవాలని అనుకుంటాం, కానీ అదే చేయిస్తుంది, ఆశే చేయిస్తుంది, మనం ఓడిపోతాం. అదే పౌలు గారు అన్నాడు, నాలో ఒక పాప నియమము నన్ను చెరపట్టుకొని ఈడ్చుకొని పోతున్నది అంటాడండి. పాప నియమం ప్రతి మానవునిలో తల్లి గర్భంలో నుంచే ఈ నియమం మనకు వస్తుంది. పాప నియమం ఇది మనిషిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుతూ ఉందంటాడు అక్కడ రోమపత్రికలో. ధర్మశాస్త్రంతో పోరాడుతూ నన్ను చెరపట్టుకొని ఈడ్చుకొని పోతున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఎవరు విడిపిస్తారు నన్ను, ఎవరు విడిపిస్తాడని ఖ్యాత వేస్తాడండి.
ప్రియమైన బిడ్డలారా, ఎవరు విడిపిస్తారని అంటాడు? నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నాకు జయమిస్తున్నటువంటి తండ్రికి స్తోత్రాలు అంటాడు. హల్లెలూయా. ప్రార్థనకు వస్తే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, దేవుని వాక్యానికి భయపడితే నువ్వు నీ ఇచ్చేవి జయిస్తావు. ఒకప్పుడు త్రాగుబోతులు, త్రాగకపోతే రోజు గడవనటువంటి దినాలు. ఒకప్పుడు స్మోకర్ని, చైన్ స్మోకర్, రోజు నైట్ అండ్ డే కూడాను స్మోక్ చేయకపోతే నాకు ఆ రోజు గడవదు, అయ్యో స్మోక్ చేయకపోతే ఎలాగో అనుకునేటువంటి దినాలు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ప్రార్థనకు రావటం మొదలుపెట్టాను, ఎప్పుడైతే దేవుని దాసులు వాక్యం చెప్తూ ఉండగా మనసు పెట్టి విన్నాను, నా త్రాగుడు కట్లు నా నుంచి దూరం అయిపోయినాయి, నా స్మోకింగ్ కట్లు నా నుంచి దూరం అయిపోయినాయి, నా వ్యర్థమైనటువంటి పాప జీవితం దూరం అయిపోయింది, నా ప్రభు కోసం బ్రతకాలనే ఆశ నాలో కలిగింది. ఇప్పుడు మీరు పాడారు కదా, ఏమని పాడారు? నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని ఆశ. నిజంగా నాకు అదే ఆశ. ఇలా చెబుతూ చచ్చిపోవాలి ప్రభా, నీ వాక్యం చెబుతూ నీ సేవలోనే నేను నా ప్రాణాన్ని విడవాలి ప్రభు అని ఆశ. తాగుతూ ప్రాణాలు విడిచేవారు ఉన్నారు, పాపము చేసి ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు, ఆశను జయించలేక ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు, దేవుని నీతి కోసం బ్రతుకుతూ ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలను ఆలోచించండి. నీ ఆశలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ కుటుంబము, నీ బిడ్డలు చిన్నభిన్నమైపోతారు. వాళ్ళు చాలా దెబ్బతింటారు. సమాజంలో నీ మూలాన నీ బిడ్డ తరము ఒక శాపము గుర్తు మిగులుతుంది నీకు. కనుక భయము కలిగి బ్రతకాలి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమెకు షుగర్ పాప తల్లికి. ఆమెకు నేను లడ్డు ఇవ్వబోయాను. నేను తిన్నా, ఏ పర్లేదు తినమ్మా, నేను తిన్నాకన్నాను. ప్రాణం పోయినా తిన్నాయా, సత్యశాస్త్రంగా నేను మాత్రం దాన్ని తిన్నా, ఆ చెత్త నేను తిన్నాయ్యా అన్నాడు. చూశారండి ఎంత కంట్రోల్ చేసుకోగలదు? చావనన్నా చేస్తాను కానీ ఆ స్వీట్ నేను తిన్నాయ్యా. కంట్రోల్ అండి, కంట్రోల్. నీ ఇచ్చను కంట్రోల్ చేసుకోగలగాలి, నీ శరీరంలో పుట్టేటువంటి దురాశను కంట్రోల్ చేసుకోగలగాలి. నీ శరీరాన్ని వాడుకుంటాడు, నీ ఆశను వాడుకుంటాడు దుష్టుడు, కానీ వాక్యం కంట్రోల్ చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ గారు అండి, ఆయన చాలా మంచి డాక్టర్ గారు. అయితే పాపం ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, స్టంట్ వేశారు. ఆయనకి ఒక అలవాటు ఉంది డాక్టర్ గారికి, పాపం స్మోక్ చేస్తారు. స్టంట్ వేసిన తర్వాత స్టంట్ వేస్తే అంటున్నారు, సారు మీరు కూడా డాక్టర్ చెప్పేది ఏమన్నా కానీ మీరు స్మోక్ చేస్తే మాత్రం ప్రమాదం సార్ అన్నారు. అయితే కొన్నాళ్ళు బాగా ఉంటాడు కానీ మళ్ళీ స్మోక్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ గారికి బైపాస్ సర్జరీ, మొత్తం కోసేసి సర్జరీ చేయాలని చెప్పేసి. మన ప్రాణాలు, మన జీవితాలు ఎందుకు డేంజర్లో పడిపోతున్నాయి తెలుసా? మన కుటుంబాల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి తెలుసా? మన ఆశలను మనము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది త్రాగుబోతులు, బిడ్డలు ఏమైపోయినా సరే, బాకీలు ఎంత ఉన్నా సరే, భార్యలో దివరాత్రులు ఏడుతున్నా సరే, ఆ త్రాగుడికి ఎడిక్ట్ అయిపోతారండి. వారి భార్య కంటే ఆ త్రాగుడే వాళ్ళకి చాలా ముఖ్యం. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కంటే ఆ త్రాగుడే వాళ్ళ ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యంలో లివర్ పాడైపోయినా, హార్ట్ పాడైపోయినా, పెద్దంతా కూడా ఆల్కహాల్ అయిపోయినా, కడుపులో పోత వచ్చేసి మంట పుట్టినా దానికి ఎడిక్ట్ అయిపోతారు, దానికి బానిసైపోతారు. అది లేకపోతే బ్రతకలేము అన్నట్టుగా చివరి బ్రతకం చచ్చిపోతారు. బిడ్డల కుటుంబాలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. కనీసం చెప్పడం బిడ్డ ఈ ఆశను కంట్రోల్ చేసుకోగలిగితే బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చిన బిడ్డలు అవుతారు. పురుషులు అయినా సరే, స్త్రీలు అయినా సరే. నా మటుకు నేను ఆలోచించుకుంటాను. నేను ఇప్పటిదాకా అట్లా తాగుతూ ఉంటే నేను బయటపెట్టేవాడిని. ఖచ్చితంగా ఉండాలి. నా బిడ్డలు ఎలా బ్రతికేవాళ్ళు? ఇలాంటి మంచి జీవితం ఎందుకు కోల్పోతున్నామంటే కంట్రోల్ ఫ్యాక్ట్ అంటారు. కంట్రోల్ లేక అదుపు తప్పి ఇష్టానుసారముగా నీ ఆశలు నెరవేర్చుకున్నప్పుడు నీ జీవితం కష్టమైపోతే సోదరుడు, తల్లి, స్త్రీవైనా సరే, పురుష సహోదరుడైనా, అమ్మవైనా, ప్రియమైన సహోదరివైనా, తల్లివైనా, ఎవరివైనా సరే నీ ఆశలను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి వాక్యానుసారంగా. దీన్నే
అన్బిలీవ్డ్ డిజైర్ అని చెప్పాడు ఒక దైవ సేవకుడు. అన్కంట్రోలబుల్ డిజైర్. అసలు కంట్రోల్ కాదండి ఆశ, అది తీసుకోవాల్సిందే. చివరికి దీనికోసం చట్టపడి సావు హత్యలు కూడా చేస్తారంట. చూద్దాం మాట ఒకసారి చదువుతుంది యాకోబు 4వ అధ్యాయంలో. మీరు ఆశిస్తున్నారు కానీ దొరకటలేదు, అర్హత్య చేస్తారు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు కానీ ఏమండి దొరుకుతుందా? పోట్లాడిన వాళ్ళకి ఏమన్నా దొరుకుతుందా? నీ కోరిక తీర్చుకున్న నీకేమన్నా దొరుకుతుందా? తాగుడు మానుకుంటే బిడ్డలు, సమస్యలు, బాకీలు అన్నీ తీరుతాయి, ఆనందంగా కుటుంబం అంటదే. ఏం సోదరుడా, మరి దాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? అంత కష్టమా? అంత కష్టమా? అదే చేయిస్తుంది నీకు తెలుసు. కుటుంబం డిస్టర్ అయిపోతుందని తెలుసు, నీ ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు, నువ్వు బలహీన పడిపోతున్నావు అని తెలుసు. అయినా దాన్ని మాత్రం వదిలిపెట్టావు. ఫస్ట్లోనేమో ఏదో సరదాగా ఫ్రెండ్స్ ఏదో పార్టీరా అదిరా ఇదిరండి నీకు అలవాటు చేపిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ దాన్ని వదులుకోరు. నేను ఒకసారి చెప్పాను మొన్న మధ్య గోదావరి వార్తలో నిజంగానే గజేతగాళ్ళు పాపం దొంగలు అన్ని జారేసుకుంటా ఉంటారు. గోదావరి వార్తలో ఒక మూట వెళ్ళిపోతుంది కొంచెం లోపలిగా ఒరవడి కొట్టుకుపోయి, ఒక మంచి బలవంతుడైన గజేతగాడు వెళ్ళి కూడా అందులో ఏదో చాలా ఆ వస్తువులు ఉన్నాయేమో అని చెప్పేసేసి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఇంకా దాంతో పాటు అతను కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా బలవంతుడు. కొట్టుకోవడం కేకతారు, అరే ఏం పడతా వదిలేసేయాలా బాబట్టి నేను అతను కేకెత్తున్నాడు, ఏడుస్తున్నాను. ఎప్పుడో వదిలేసేయాలా దాన్ని నేను లేదని అంటున్నాడు ఏడుస్తుంది. చచ్చిపోయాడు. ఏంటంటే 5 ఎలుగుబొట్టులు ఒకదానికి ఒక తోట సూపర్లు కూడా వెళ్ళిపోతా ఉంటాయి. ఫస్ట్లో ఏదో హ్యాబిట్గా ఏదో సరదాగా కలవటం అవుతాయి. స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, ఏదో స్త్రీ డిబేచింగ్ అయినా, పాపం అయినా విభిచారం అయినా చివరికి అదే నేను హత్య చేస్తాను. ఈ కత్తి నివారణలో పెట్టుకోలేదు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే కాబట్టి నా ప్రియమైన బిడ్డల ఎందుకు ఈ ద్వేషాలు ఏం సాధిస్తున్నాం? ఎందుకు ఈ అసూయలు ఏం సాధిస్తున్నాం? ఎందుకు ఈ తగాదాలు ఏం సాధిస్తున్నాం? మీకు దొరకటం లేదు. ఎందుకో తెలుసా? మీరు ప్రార్థన చేయాలి. నువ్వు బుద్ధులు తిప్పుతాడు ఎప్పుడైనా ప్రార్థన చేసావమ్మా? నువ్వు తగాదాడేటప్పుడు ఎప్పుడో ప్రార్థన చేసావమ్మా? నీకు తగాదాడాలనేటువంటి ఇచ్చే నీ హృదయంలో పుట్టి ఆ ద్వేషము నిన్ను రేపినప్పుడు ప్రభువా స్తోత్రం ఆయన నాకు సహాయం చేయనప్పుడు ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయట్లేదు కనుక మీకు దొరకలేదు. ఆ మాట మళ్ళీ చదువుతాయి ఒకసారి. పోతి తీసుకోరా, పోతి ఆశీర్వాదం. అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. చాలా నరహత్య చేస్తారు, మత్సర పడతారు, ఏమండి పోట్లాడతారు, ఆశిస్తారు. కానీ ఏమి జరుగుతుందంటే ఏమి దొరకదు చివరికి. ఏమి లేకుండా వెళ్ళిపోతావు. నీ ఇచ్చను కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా భోగేచ్ఛ అన్నారు. భోగేచ్ఛ అనేది అమౌంట్ పెట్టాలి, నా అవసరాలు తీర్చాలి, ఓకే. మళ్ళీ ఇంకొక దాన్ని మించి నేను కోరుకుంటే అది చాలా డేంజర్. నీకు ఇచ్చింది నువ్వు దేవుడికి ఇస్తాడు, కర్మలో ఇస్తాడు. నీకు ఏం కావాలో దేవుడు తెలుసు, నీకేది అవసరమో నీకు తెలుసు. దాన్ని మించి నువ్వు నీ ఇష్టానుసారంగా నీ హృదయంలో పుట్టిన ఆశలన్నీ నెరవేర్చుకోవాలనుకుంటుంది. చాలా డేంజర్. ఆశల కోసం నువ్వు తగ్గదంటావు. ఆశలు నెరవేర్చుకోవటానికి మత్సరాలు పెంచుకుంటావు, వసూలు పెంచుకుంటావు, కక్షలు పెంచుకుంటావు. అన్ని జీవితం ఫుల్గా డిశ్చార్జ్ అయిపోతుంది. చివరికి లోకంలో కలిసిపోతాం మనం. ప్రియమిత్రుల ఈ రాత్రి మరి విశేషంగా ఎంచ దినాల్లో ఈ రాకడ అంచుల్లో ప్రభు రాబోతా ఉన్నది. ఈ మాటలు మనకి ఎంత అవసరమని నాకు అనిపించింది. మీలో యుద్ధములు, పోరాటములు దేనిలో నుండి కలుగుతున్నవి? మీ శరీరంలో పోరాడు ఇచ్చలు, మీ శరీరంలో పోరాడు మీ భోగించే వాళ్ళు ఉన్నాయి కదా.
మీరు ఆశిస్తున్నారు కానీ ఇంకేం దొరకట్లేదు. మీకు అది దొరకటం లేదు. ఏం సాధిస్తున్నామండి? ఏం సాధిస్తున్నాం? కనుక మనం అనుకున్నది చెయ్యాలనే విషయంలో మనము పోట్లాట ఆడతాము, అవసరమైతే తలకాయలు బాగుంటుకుంటాము, అవసరమైతే కోర్టులకు వెళ్తాము, ఇంకా ఆ ఇచ్చే మరి విపరీతమైపోతే చంపేస్తానికి కూడా సిద్ధపడతాం, నరహత్య కూడా చేస్తారు. కానీ ఏం సాధిస్తారు చివరికి? ఏం లేదు, జీరో. హల్లెలూయా.